Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for Andhra King Taluga. Let's watch it. Let's watch it. బాబాయ్ సార్ ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ ఆయన నాకు బాగా తెలుసు ఇవ్వాలి. ఏముంది ఇందులో? ఇందులో ఏముందో నీకు చెప్తా, సార్ చూపుతా. అయితే పంపించేదే లేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? ఎక్కడి నుంచి ఉన్నారా? నాకే సార్ ఆగో 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 అక్కడ ఎవరైనా నువ్వు? రాజమండ్రి. ఆగో ఆగో రాజమండ్రి షూటింగ్. అర్రే నువ్వా? ఏకంగా సినిమా డిస్ట్రిబ్యూషన్ అడుగుతున్నావా? ఏం తెలుసా సరే నీకు? ఏం తెలుసా ఆ. అన్నా, మన ఆంధ్రప్రదేశ్ లో మన గోదావరి జిల్లాలో మొత్తం 520 థియేటర్లు ఉన్నాయి. మా ఊళ్ళో 16 థియేటర్లు. అందులో మెయిన్ సెంటర్లు ఊర్వశి, సాయిజ్యోతి, శ్యామల, మహాలక్ష్మి, అశోక. ఇందులో మహాలక్ష్మి 2 సార్లు చెప్పాను చూసారా? కొత్త మహాలక్ష్మి థియేటర్ ఇందాక చెప్పలా. ఈసారి వస్తే తప్పకుండా రావాలి మరి. అలాగే ఇప్పుడు కలెక్షన్ల గురించి అంటే మా ఊడు క్లాస్ సినిమా అయితే మొదటి రోజు మా సెంటర్ లో 50,000 షేర్స్ వస్తుంది. కామెడీ సినిమా అయితే 70,000. అదే మా వాడికి 3 వచ్చి మా సినిమా దింపాడు అనుకోండి, 1,00,000 దాటద్ది. ఎంత కాదన్నా మా ఫ్లాప్ సినిమాకి 30,000 దాకదండి. ఇప్పటికి మా ఊరు మెయిన్ థియేటర్ పాదమహాలక్ష్మిలో ప్రాణానికి ప్రాణం ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ మేమెట్టిందే. ఇప్పుడు సినిమా టాక్ బాగుంది అనుకోండి, సెంటర్ గురించి ఆలోచిస్తాం. టాక్ బాగోపోతే రోజుల గురించి ఆలోచిస్తాం. మా హీరో రికార్డు మళ్ళీ మా హీరోతో 4 బ్రేక్స్ వేయించాలో మాకన్నా బాగా ఇంకెవరికి తెలియదన్నా. అలాంటిది ఎప్పుడు ఇచ్చిన మీ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కన్నా మాకే బాగా తెలుస్తుంది. ఎవడంత నొక్కుతున్నాడో ఎవడక్కడ దొక్కుతున్నాడో డిస్ట్రిబ్యూటర్లు చెప్పేది మేమే. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో పిలవని పేరెంట్ అలా మా ఫ్యాన్స్. అలాంటిది మాకు డిస్ట్రిబ్యూషన్ వచ్చా అంటే వచ్చినే చెప్తాం కదన్నా. శభాషయ్య, ఒక ప్రొడ్యూసర్ గా నాకు కూడా తెలియని విషయాలు కొన్ని చెప్పావు. కానీ ఒకసారి సినిమా అమ్మేశాక అదే సినిమా మళ్ళీ నీకు ఇప్పించాలంటే అది నా చేతిలో లేని పని అయ్యా. అన్నా అలా అనకండి అన్న. అది లేకుండా తిరిగి ఊరేళ్ళన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఎవరొకరు తెలుస్తారు కదన్నా, కొంచెం చూడండి అన్నా. ఒక్కడున్నాడయ్యా. Okay. అదిగో నమస్కారం అన్నా. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. అన్నా, తన పేరు సాగరు. నమస్తే అండి. రాజమండ్రి దగ్గరలో ఉన్న గోడపల్లంక. గోడపల్లి లంక. వాళ్ళ ఊళ్ళో ఒక థియేటర్. నిమిషం. హలో, సూర్య సార్, మీరా? ఎలా ఉన్నారు? తనే. అయ్యో, దాన్నే ఉందండి. మీతో 10 సూపర్ Remember पैसे के लिए फोन किया था आज तो. మైల్ స్టోన్ కాబోయే 100వ సినిమా ఇలా ఆగిపోతుంది అంటే ఆ మాత్రం చూసుకోలేనా? కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. హీరోగా లాంచ్ చేస్తున్నాను, చాలా భారీగా తీస్తున్నాను సార్. ఆ ఫిల్మ్ లో ఓ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఉంది, ఫాదర్ క్యారెక్టర్. అబ్బే అలా అనుకోదు, హీరో పక్కనే ఉండే క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్. ఒక్క పాటలు ఫైట్స్ తప్ప మీ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుంది సార్. నేను చెప్తున్నాను కదా, నాది భరోసా. 3 కోట్లు రాదని తెలుసు కూడా ఇస్తున్నాను కదా సార్. కాబట్టి చేసేయండి, ఇద్దరికి మంచిది. ఆలోచించుకోండి, ఆలోచించుకుని రేపు చెప్పండి. ఉంటా సార్. సూర్యనే, ఆంధ్ర కింగ్ సూర్య 100వ సినిమా. నాకు ఇలా వర్కౌట్ అవుతుందని అనుకోలేదు సార్, కల్లో కూడా అనుకోలేదు సార్. ఫాదర్ క్యారెక్టర్ ఇది కదా లాంచ్ సార్. 100వ సినిమాలో సైడ్ క్యారెక్టర్ అంటే ఇబ్బంది పడుతున్నాడు. ఇంకెన్నాళ్ళు ఈ ఏజ్లో ఒప్పుకుంటాడే? లేకపోతే ఇప్పటికిప్పుడు 3 కోట్లు ఎవరిస్తారు? నేను 3 కోట్లు సత్తకపోతే సూర్య కెరియర్ సర్దేసుకోవడం.
పదన్నా ఇంకీటితో మాట్లాడి సాగర్ ఏంటా మాటలు? లేకపోతే ఏంటన్నా వీడితో చేసిన ఒక్క సినిమా ఫ్లాప్ అయిన ఎందుకు వరుస 3 సినిమాలు ఇచ్చాడు సూర్య. సర్దేస్తాడు. నా సూర్య లేకపోతే నువ్వు ఎప్పుడో సర్దేసుకోవాల్సిందేరా. ఆయన 100వ సినిమాకి నీ కొడుకు పక్కన క్యారెక్టర్ రోల్ చేయాలేట్రా. క్యారెక్టర్ లేని ఒక్కడక. సాగర్ ఎవరా నువ్వు? ఏం మాట్లాడుతావు? ఏయ్ సుధాకర్ వీడు బయటికి తోసేయ్. ఆగడే ఏయ్ రాజా ఎవరా వీడు? ఎవరిని పెడితే వాడిని తీసుకొస్తావు నిన్ను? అన్న అతను ఏదో తెలియక यहाँ से अभी सब गेम चालू है पर सर तीन करोड़ का पेट्रोल तीन करोड़ आया कैसे? ఏంటో నువ్వు చేసిన పని? నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్ అయితే మాత్రం అలా రెచ్చిపోవడమేనా? అది కాదన్నా సూర్య క్యారెక్టర్ రోల్ అంటాడేంటి? రే అళ్ళు పెద్దోళ్ళరా, వాళ్ళ కూడా ఉంది నీకెందురా? నువ్వు వచ్చిన పని చూసుకోకుండా. ఛ! రే చూడు, సూర్య సినిమాలు చెయ్యాలన్నా, నువ్వు గెలవాలన్నా, అతను ఒక్కడే నా మార్గం. ఇప్పుడు అతనితోనే గొడవ పెట్టుకున్నావు. ఇంకా నేను ఎవ్వడు కాపాడలేడు. మన బాసు 100వ సినిమా అయిపోవడం ఏంట్రా? ఇంతకంటే అవమానం ఏముందా? చూడండి అస్తమించిన సూర్య అని రాశాడేంట్రా? ఏలిగి రాసింది ఎవడో కదరా, మన ఈశ్వర్ గాడే. చూడరా సాగర్, ओह वो देखिए उसे जलाया भी था उस फिल्म में था ना ये సర్దకపోతే సూర్య కెరియర్ సర్దేసుకోవటం. సూర్య సినిమాలు చెయ్యాలన్నా, నువ్వు గెలవాలన్నా, అతను ఒక్కడే నా మార్గం. ఇప్పుడు అతనితోనే గొడవ పెట్టుకున్నావు. అస్తమించిన సూర్య मस्त है ये शॉट सब पिक्चर में कहते हैं నిన్నే పిలుతుంటే అవేటి అయ్యగారు అయ్యగారు. वे शायद महालक्ष्मी को भी भूल जाएगा ऐसे कुछ होगा। మహాలక్ష్మి ఇచ్చేద్దామని వచ్చాను. రేయ్ మురారి, మహాలక్ష్మి ఇంట్లో లేదా? మహాలక్ష్మి 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 ఎక్కడ ఉంది? దాని గదిలోనే ఉందిరా. మహాలక్ష్మి 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 ఉందిగా. మహాలక్ష్మి కోసం కట్టిన థియేటర్ అమ్మేస్తానంటున్నాను. నువ్వు కట్టిన థియేటర్ నేను ఎందుకు కొనాలరా? కొంటే గెలిసేది మీరు, ఓడిపోయేది నేను కాబట్టి. మహాలక్ష్మి ఎప్పటికీ నాది కాదు కాబట్టి. ఎందుకు కావాలి?
ఎంత కావాలి? ఫ్రీ ఫర్ మహాలక్ష్మి సేవ తెప్పించు. మన పని మీద వెళ్ళాను మహాలక్ష్మి, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది సినిమా అయిపోయిందని. ఈ సినిమా లేకపోతే సూర్యాన ఉన్నాడు మహాలక్ష్మి. ఈ సినిమా మళ్ళీ మొదలవ్వాలి. సూర్య కానీ నేను ఉంటాను కదా. ఓ ఉండనని తెలిసే చేసావు కదా. వచ్చి తీసుకెళ్తావనుకున్నాను, కానీ అమ్మేస్తావు అనుకోలేదు. అంటే నేను ప్రేమించిన మనిషి కన్నా నువ్వు ఎవరో కూడా తెలియని మనిషి ఎక్కువ అన్నమాట. మేమైతే దీన్ని పిచ్చి అంటాం సాగర్. సాగర్ నిజం కాదు చెప్పు. కాదు, ఇది మోసం. మోసం చేసా. నేనే మోసపోయాను. నేనే మోసపోయాను. వాడు సాయం చేశాడని వాడిని వెతుక్కుంటూ వచ్చాను, కానీ వాడు చేసింది త్యాగం అని ఇప్పుడే తెలిసిందే. ఇలాంటి వాడు నా అభిమాని అవ్వటం నా అదృష్టం. వాడు నువ్వు ప్రేమించిన మనిషి అవ్వడం నీ దురదృష్టం. వాడు నీ కోసం గెలవాలనుకున్నాడు, నా కోసం ఓడిపోయాడు. కానీ వాడి కోసం వాడు ఏమీ చేసుకోలేదు. వాడిప్పుడు మోసం చేయడమ్మా. వాడి మీద కోపంతో ఈ పెళ్లి చేసుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఒక్కసారి ఆలోచించమ్మా. సూర్య గారు ఇక్కడికి ఎందుకు వస్తారు? సూర్య గారే సార్. నమస్కారం సార్. పుచ్చకాయల వీర వెంకట సత్యనారాయణ పురుషోత్తం సార్. అది మహాలక్ష్మి థియేటర్ మందే సార్. అవును సార్. మీరు మా ఇంటి పెళ్లికి ఎలా సార్? అంటే మీ ఇంటి పెళ్లికి నేను రాలేదు సార్. నా అభిమాని సాగర్ని కలవడానికి వచ్చాను. కానీ నేను ఒకళ్ళు ఉన్నానంటే అది వాడి వల్ల. गलत थॉट है यार. మన సూర్య వచ్చాడు. మనకింత సీన్ ఉందని ఎప్పుడో చెప్పలేదేటి?
పుడు దిగుతానే అన్నయ్య అక్కడ ఎవరో కనబడుతున్నారు, నేను వెళ్ళి చూసేస్తాను, మీరు ఇక్కడ ఉండండి. బాబు గోడపల్లంకి వెళ్ళాలి, కొంత తీసుకెళ్తావా? ఏంటి అలా బలం ఉందా? అవతల ఊళ్ళో మునిగిపోతున్నాయి. ఊటి మీద ఉంది గోదావరి, కొట్టుకుపోతాం. కాస్త ఖర్చైనా పర్వాలేదు బాబు. నీకెలా పిచ్చా? కాకపోతే అర్థం చేసుకో, కొంచెం అర్జెంట్కి వెళ్ళాలి. నువ్వేంటి ఇక్కడ? అది हाँ लेके जाएगा ఆ ఊళ్ళో ఉన్నాడు. నేను ఎలాగైనా తండ్రి కలవాలి. నాకు సాయం చేయగలవా ప్లీజ్? అనియా నేను ఒకటి అమ్మండి అనియా, నేను తీసుకెళ్తానండి మిమ్మల్ని. నేను తీసుకెళ్తాను. బాబు అదే గొడవలు అవునయ్యా, అదే ఆ దొంగ అడ్డంగా వస్తుంది. దిప్పు దిప్పు తప్పించు.
బతికి బట్ట కట్టావునా? ఏం బతికి బట్ట కట్టావు? ప్రాణాలతో మిగిలావు. ఏదో బాగుపడిపోయావు, మన రోజులు మారిపోయినాయి అని ఎన్నో కలలు కన్నావురా. కానీ మళ్ళీ మొదటికి వచ్చేసావురా. మన బతుకులు ఎప్పటికీ చీకటి బతుకులేరా. మన జీవితాలు ఎక్కడుండి బతకలేము, సూర్యులు పెట్టిపోలేము. అయ్యయ్యో భగవంతుడా. Easier. Flexioning up your skin. Must short. Oh. అరే సార్, This expression. సూర్య వచ్చేసి నీ గురించి తెలుసుకుంటూ వచ్చాను. తెలుసుకున్నాక నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో అనిపిస్తోంది. అందరూ మీ చేతులు మెత్తగా ఉంటాయంటే నిజమే, మెత్తగానే. సాగర్, నేను కేవలం ఒక ఫిల్మ్ స్టార్ని మాత్రమే. నువ్వు నన్ను ఎందుకు ఇంత ఆరాధిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను ఇది చేసింది ఏమీ లేదు, కానీ నువ్వు నాకు ఇచ్చింది నేనే తెలుసుకుని నా కోసం ఎంత దూరం వచ్చాను. ఏటనే అన్నయ్య, నేను ఇచ్చిన దానికి లెక్క ఉంటుందా? కన్ను నాకు చేసిన దానికి లెక్కే ఉంటుంది. అన్నయ్య, నీ పాటలతో నా మాటలు నేర్పావు. ఇలా అందరం ఆడినప్పుడు నాలోని భయాన్ని పోగొట్టావు. అసలు గుర్తింపే లేని నాకు ఆంధ్ర కింగ్ తాలూకా అని గుర్తింపించావు. ఆ గుర్తింపుతో అక్కడ ఎవరి ముందరైనా నిలబడే ధైర్యాన్ని ఇచ్చావు. ఇక్కడ గట్టిగా అనుకుంటే దీని అమ్మ జీవితంలో ఏమైనా సాధించచ్చనే నమ్మకాన్ని ఇచ్చావు. అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పు. నిజమైన ప్రేమకు అర్థం గుళ్ళో దేవుళ్లాగా ధైర్యాన్ని ఇచ్చావు. బళ్ళు నేర్పలేని ఎన్నో పాఠాలు నాకు అక్కడి నుండి నేర్పించావు. అన్నయ్య, నువ్వు అక్కడ ఉండటం నీకన్నా నాలాంటి చాలా మందికి అవసరం. సూర్యుడు మళ్ళీ రేపు ఉదయత్తాడు నేను నమ్మకమే మనకి ఎన్నెల్లో జోలపాట. అలాంటిది నువ్వు అస్తమించడం ఏటన్నయ్య? అడ్డడిపోను. పిచ్చోడా, ఇంత అభిమానం నీకేమీ మిగల్చలేదు కదరా. నువ్వు సంపాదించుకున్న డబ్బు, ప్రేమించిన అమ్మాయి,
నువ్వు కట్టిన ఈ థియేటర్ అన్నీ కోల్పోయావు కదరా. అయితే ఏంట ఇల్లు కాళ్ళు అమ్మేస్తే నలుగురికి తెలిసిపోతుందని నమ్మలేదు. స్టార్ట్ పోతే బాలకి మోస్తున్న అభిమానులు కూడా దించేస్తారంటే నమ్మాను. మళ్ళీ మొదటికి వస్తానని భయపడ్డాను. నువ్వెవరో తెలుసుకుంటావు నుంచి నేనెవరో తెలుసుకున్నాను. నేను కోల్పోయింది ఇదే. మళ్ళీ మొదలెట్టొచ్చని ధైర్యం, సగ. అప్పుడు నాకు పేరు పెట్టావు, ఇప్పుడు ఆ పేరు నిలబెట్టావు. నువ్వేరా అసలైన తీసినప్పుడు అస్తమించాడని అందరం భావించాం. కానీ ఆకాశంలో అస్తమించిన ఆ సూర్యుడు మళ్ళీ ఉదయించినట్టే తెరపై సూర్యుడి జీవితంలో కూడా ఒక ఉదయం పుట్టింది. అది కీర్తి వల్ల, డబ్బు వల్ల కాదు, ఒక అభిమాని నిస్వార్థ త్యాగం వల్ల. గాలి, వాన, తుఫాను, వరద ఏ అడ్డంకి కూడా వీళ్ళ కలయికకు అడ్డం కాలేకపోయాయి. మొదటిసారి కలిసిన ఏళ్ల నాటి అనుబంధాన్ని నా కళ్ళతో వీక్షించడం జరిగింది. ఇట్లు మీ ఈశ్వర్. మరొక్కసారి నన్ను నమ్ముతావా? ఈ ఇల్లు, ఆ కారు, ఇంకేమో ఉన్నాయో అన్నీ అమ్మేసాయి. అవును, మనము మళ్ళీ మొదలు పెడతాం. నువ్వెంతని వాగినోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగినోడి ముందు నీరులా కిందికి వస్తే అది పోతవా? లేచి నిలబడు, అది కేవలం చలనచిత్రం మాత్రమే. లేచి కలపడు. అలాగే మన తిరుపతిలో కూడా కేవలం చలనచిత్రం మాత్రమేగా.
अरे रे 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 क्रेजी क्रेजी यार, मजा आ गया I'm actually impressed with everything. स्पेशली वो रियल लाइफ जो बंदा रहेगा ना जिसने किया रहेगा वो फैन वाला काम, जो एक्चुअल फैन था, Actual fan था भाई. कड़क मतलब कड़क. इतना मुश्किल में आके भी like this movie teach you never if you are never give up. That's Always true. fight back Always fight back. and Oh dream God. big. Absolutely. मतलब कहीं से कुछ ना कुछ जुगाड़ हो जाता एंड ही उसने ना पूरा गांव को सेटल प्रोग्रेस कर दिया किया था यार. क्या बड़ा ब्रिज बन रहा बड़ा है, ब्रिज बहुत बन सही, रहा है यार. बहुत कड़क, नाइस मूवी, I loved it. loved it. I loved it. Cool guys, suggest us more such movies. Meanwhile, take care. Bye bye.